సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో, సో ప్రతి ఒక్క స్కూల్ కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే మీరు ఏవైతే స్కూల్స్కి అప్లై చేశారో మ్యాక్సిమం అన్ని స్కూల్స్లో కూడా ఆ వెయిటింగ్ లిస్ట్లో మీ పేరు ఏదో ఒక రోల్ నెంబర్లో అయితే ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ వెయిటింగ్ లిస్ట్లో అప్రాక్సిమేట్లీ ఒక 3000 నుంచి 4000 మంది విద్యార్థులు స్టూడెంట్స్ నేమ్స్ అనేవి ఉంటాయి. అందులో మీ నేమ్ చూసుకొని మాకు కూడా సీట్ వస్తుందనే ఒక భ్రమలో అయితే ఉంటున్నారు. సో దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే వెయిటింగ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉందో అందులో ఉండే విద్యార్థులందరూ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయొచ్చు అని అర్థం, అంతే తప్ప మీరు సెలెక్ట్ అయ్యారని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేల్స్ దగ్గరికి చూద్దాం. సో ఏదైతే ఈ మంత్ ఉందో ఈ మంత్లో మనకి ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి చాలామంది విద్యార్థులకి మెయిల్స్ అయితే రావటం అయితే జరిగింది. సో చూసుకున్నట్లయితే 155 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మెయిల్స్ అనేవి వచ్చాయి. సో మన స్టూడెంట్స్ కూడా రావటం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా అడ్మిట్ అయితే అయిపోయారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 48 మెంబర్స్ అయితే మనం ట్రైన్ చేయడం అయితే జరిగింది సైనిక్ స్కూల్కి సంబంధించి. 48 అవుట్ ఆఫ్ 48 మెంబర్స్ కూడా మెయిల్స్ అనేవి వచ్చాయి. సో అందరూ కూడా ఏంటంటే అందులో 38 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. 10 మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే స్కూల్స్ అనేవి దూరంగా ఉన్నాయని కొంతమంది, ఫీజెస్ అనేవి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కొంతమందికి మెయిల్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఫీజు ఎక్కువగా ఉంది అనే కారణం చేత ఏంటంటే జాయిన్ అవ్వలేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే కాల్స్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా చాలామంది కాల్స్ చేస్తున్నారు, సార్ మా పిల్లాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓకేనా, సో 170 మార్క్స్ వచ్చాయి, లేదా 180 మార్క్స్ వచ్చాయి, లేదా 160 మార్క్స్ వచ్చాయి, కాకపోతే మాకు ఇంకా మెయిల్ రాలేదు. సో వెయిటింగ్ లిస్ట్లో అయితే మాత్రం మా పేరు ఒక 120 రోల్ నెంబర్లోనే లేకపోతే 50 రోల్ నెంబర్లోనే ఇలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే నిన్న ఈవినింగ్ నుంచి ఎవరికైతే ఇంతకుముందు మెయిల్స్ అయితే రాలేదు, ఓకేనా, సో వెయిటింగ్ లిస్ట్ నుంచి మెరిట్ లిస్ట్లో కన్వర్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మెయిల్స్ వస్తాయి కదా, ఎవరికైతే మెయిల్స్ అయితే రాలేదు వాళ్ళందరికీ కూడా నిన్న ఈవినింగ్ నుంచి సో ఈరోజు మార్నింగ్ ఈరోజు ఈవినింగ్ కూడా ఏంటంటే మెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 2-3 రోజులు ఏంటంటే అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా మెయిల్స్ అనేవి పంపిస్తారు. సో మళ్ళీ చాలామంది డౌట్ అడుగుతారు, సార్ 25th, 26th ఈ డేట్స్లో రావాలి కదా అనేసి. అంటే యాక్చువల్లీ జరుగుతుంది ఏంటంటే సో మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో మనకి అడ్మిషన్స్ అనేవి అవుతున్నాయి. అడ్మిషన్ ప్రాసెస్లు అనేవి సో చాలా స్లోగా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అడ్మిషన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సో ఎవరైతే జాయిన్ అవ్వట్లేదో చూసుకొని ఖాళీలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఎవరైతే రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా చూసుకొని మెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి సో అడ్మిషన్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి సో కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళకి మెయిల్స్ అనేవి పంపించడం అయితే జరిగింది. సో అందువల్ల ఈ 2-3 రోజులు అయితే గ్యాప్ అయితే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా నేను చెప్తున్నానండి, మార్క్స్ అనేవి మళ్ళీ మీకు 150 మార్క్స్ వరకు కూడా అందరికీ మెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతకన్నా తక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి కూడా మెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ మెయిల్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీరు ఎప్పుడైతే సైనిక్ స్కూల్కి స్టార్టింగ్లో మీరు అప్లై చేస్తారు కదండి, మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అనేది అవుతున్నారు. సైనిక్ స్కూల్కి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి అనేది మీరు ఇచ్చారో, ఓకేనా, సో ఏ మెయిల్ ఐడి మీరు ఇచ్చారో, ఏ ఫోన్ నెంబర్ మీరు ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి అండ్ ఆ ఫోన్ నెంబర్కి, ఓకేనా, సో ఆ మెయిల్ ఐడికి ఆ ఫోన్ నెంబర్కి మాత్రమే మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. మీరు ఆ మెయిల్ ఐడి మర్చిపోయినా సరే, ఆ మెయిల్ ఐడి పోయినా సరే మీకు ఆ మెయిల్స్ అనేవి అందుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ కేస్ మీరు అప్లై చేసేటప్పుడు మెయిల్ ఐడి ఒకవేళ తప్పు పెట్టినా సరే సో మెయిల్స్ అనేవి మీకు వచ్చే అవకాశం అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్ మీద సో మీరు ఆ రోజు అప్లై చేసిన మెయిల్ ఐడి ఏది ఉందో మెయిల్ ఐడి జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే చాలామంది ఇదే కాల్, సార్ మా అబ్బాయికి 240 మార్కులు వచ్చాయి మెయిల్ రాలేదని చెప్పి అంటున్నారు ఒక ఆయన మార్నింగ్ కాల్ చేసి. సో అందుకోసం చాలా క్లియర్గా చెప్తున్నాను, మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకోండి. అదే మెయిల్ ఐడి మీ దగ్గర ఉందో లేదో చూసుకొని సో అప్పుడు చూసుకున్నట్లయితే మీకు మెయిల్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. సో జాగ్రత్తగా చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. వాళ్ళు ఫిజికల్గా మీకు పంపిస్తారు కాబట్టి సో టాప్లోనే కనిపిస్తుందండి. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఏ స్కూల్స్ నుంచి వచ్చిందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసిన తర్వాత ఆ మెయిల్ డౌన్లోనే లాస్ట్లోనే ఆ స్కూల్కి సంబంధించి కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయి. అట్లీస్ట్ ఒక 2 or 3 మెంబర్స్ సో అక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో
మెంబర్స్ ఆ 3 మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అయితే అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. సో వెంటనే మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి కాల్ చేసి, సో ఈ విధంగా మాకు మెయిల్ అనేది వచ్చింది, సో అండ్ సో స్కూల్, మీకు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ అనమాట. ఓకేనా. సో మీ స్కూల్ నుంచి ఇలా సైనిక్ స్కూల్కి సంబంధించి సో సీట్ కన్ఫర్మ్ అయినట్టు మెయిల్ వచ్చిందండి. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి వాళ్ళకి అడిగినట్లయితే వాళ్ళు మీకు చెప్తారు, చెక్ చేసుకొని, సార్ మీకు మెయిల్ పంపించడం జరిగింది, సో మీరు విల్లింగ్ అండ్ అన్విల్లింగ్ సర్టిఫికేట్ అనేది మాకు పంపించాలి రిటర్న్ అని చెప్పేసి సో అని చెప్తారనమాట. సో మీరు అందులో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో విల్లింగ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి పంపించండి. ఒకవేళ లేకపోయినట్లయితే అదే ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ మీద అన్విల్లింగ్ అని పెట్టి పంపించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఆ స్కూల్ లిస్ట్ నుంచి ఆ నేమ్ని పక్కన పెట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మీకు మెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో విల్లింగ్ లేదా అన్విల్లింగ్ ఏదో ఒకటి వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు ప్రాసెస్ అనేది చేసుకుంటారు. మీరు ఏది పంపించకపోయినట్లయితే మీ ఐడియా అనేది అక్కడ అలానే ఉండిపోతుంది. సో మీది లేట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ ఆ స్కూల్ మీకు ఇష్టం లేకపోయినా సరే ఇంకొక స్కూల్ నుంచి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకు అది చెప్తారు, విల్లింగ్ లేదా అన్విల్లింగ్ సర్టిఫికేట్ పంపింది అని చెప్పి. జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో విల్లింగ్ సర్టిఫికేట్ అనేది పంపించేసి ప్రాసెస్ అనేది చేసుకోండి. సో తర్వాత అడ్మిషన్ ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫీజెస్ అనేవి ఉంటాయి. సో ఇంకొక విషయం మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మెయిల్స్ అనేవి ఇంకా రావు. ఓకేనా. సో ఎందుకంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సీట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ప్రెజెంట్ సీట్స్ అనేవి అవైలబుల్గా లేవు. ఒకవేళ ఉన్న 1-2 సీట్స్ కూడా సో ఖాళీగా మీకు చూపించినట్లయితే సో వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా మీకు కాల్ చేయడం కానీ, ఎందుకంటే ఆఫ్లైన్ కాబట్టి 1-2 ఫోన్ కాల్సే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్గా మీకు కాల్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయినట్లయితే వచ్చి ప్రాసెస్ చేసుకోమని చెప్తారు. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా సీట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉన్న సీట్స్ కన్నా ఎక్కువ మెంబర్స్కి మెయిల్స్ అనేవి పంపిస్తున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు సో ఎవరైతే విల్లింగ్ సర్టిఫికేట్ పంపిస్తారో వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్లో మనకి ఫీజు అనేది 1,80,000 రూపాయలు అయితే ఫీజు అనేది ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని స్కూల్స్లో 1,80,000 తీసుకుంటున్నారు, కొన్ని స్కూల్స్లో 1,80,000 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అప్ టు 2,80,000, 3 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫీజెస్ అనేవి మారుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రీవియస్లీ మనం వీడియో చేయడం అయితే జరిగింది, ఒకసారి జాగ్రత్తగా మన ఛానల్లో చూడండి. సో మెయిల్స్ గురించి కూడా ఏ విధంగా వస్తాయి ఏంటనేది ఆ వీడియో కూడా చేశాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఎవరు కూడా సైనిక్ స్కూల్స్లో సీట్ వచ్చినట్లయితే సో దయచేసి వదులుకోవద్దు, మ్యాక్సిమం జాయిన్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా సరే సెలెక్ట్ అయినట్లయితే మీకు ఏదైతే మెయిల్స్ వచ్చినట్లయితే వచ్చాయో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏ స్కూల్స్ నుంచి వచ్చాయండి అనేది. స్కూల్స్ ఓకే మంచివి అనుకున్నట్లయితే మీకు అక్కడ రిప్లై చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి చాలామంది ఏంటంటే ఫోన్ కాల్స్ చేసేస్తున్నారు డైరెక్ట్గా. సో నేను అవైలబుల్గా ఉండలేనండి, బికాజ్ ఎందుకంటే నేను క్లాస్ రూమ్లో ఉంటాను, పిల్లలకి క్లాసెస్ అవి చెప్పాలి. సో ఫోన్ కాల్స్ అన్నీ నేను రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి నేను రిప్లై చేయాలి. మీరందరూ కూడా కాల్స్ చేసేటప్పుడు ఏదైతే అడ్మిషన్ సంబంధించి సో ఈ నెంబర్ కాబట్టి అక్కడ ఎవరైతే ఉంటారో అడ్మిషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో అక్కడ పర్సన్ ఉంటారనమాట, ఆయన మీకు లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆయనకి కంప్లీట్గా డీటెయిల్స్ తెలియవు. సో ఏదైనా మీకు తప్పుగా చెప్పినట్లయితే తర్వాత మమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏమైనా సరే మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాల్ చేసేటప్పుడు నేను లిఫ్ట్ చేశానంటే ఓకే మీకు ఆన్సర్ అనేది కంప్లీట్గా ఇవ్వగలుగుతాను, లేకపోయినట్లయితే వాళ్ళు లేదని చెప్తారు. సో దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు మెయిల్స్ వచ్చినట్లయితే సో జాయిన్ అవ్వటం అయితే అసలు మర్చిపోవద్దు. ఓకేనా.